మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని ఫ్రీగా వీడియోస్ రూపంలో అందించబడుతున్నాయి. అలాగే ఈ పీడిఎఫ్, దీనికి సంబంధించిన ఈ క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఈ వీడియో దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు మనకు ఆల్రెడీ ఇంతకుముందు 2 క్లాసులు చర్చించడం జరిగిందండి. మనకు మొదటి క్లాసులో ఆంధ్రప్రదేశ్లో చారిత్రక పూర్వయుగం గురించి డిస్కస్ చేసాం. అంటే అది సుమారు ఒక 3 లక్షల ఏళ్ల నాటి చరిత్ర. మానవుడు ఆంధ్రాలో ఎక్కడ జన్మించాడని, ఆ జన్మించిన మానవుడికి ఎలాంటి ఆధారాలు మనం కనిపెట్టామని, ఆ ఆధారాలు ఏ ఏ ప్రాంతాల్లో దొరికాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనకు ఆ చారిత్రక పూర్వయుగంలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆ తరువాత కాలం, చారిత్రక పూర్వయుగం అయిన తరువాత కాలంలో వైదిక సంస్కృతి అనేది ఆంధ్రదేశంలో ఏ విధంగా విస్తరించింది, అనార్యులుగా అప్పటి వరకు ఉన్న ఆంధ్రదేశ ప్రజలు కొద్దిగా సంస్కృతీకరణ ఎలా జరిగారు, ఆ సంస్కృతీకరణ జరగడానికి ఎలాంటి ఉత్తర భారతదేశం చెందిన ఆర్య ఋషులు ఎలాంటి పాత్ర పోషించారు అనేది మనం అంత ముందు క్లాసులో చూడడం జరిగిందండి. ఈ క్లాసులో ప్రజెంట్ ఏంటంటే మనకి మగధ సామ్రాజ్యం గురించి డిస్కస్ చేయబోతున్నామండి. మగధ సామ్రాజ్యం ఆంధ్రదేశం అండి. ఆంధ్రదేశం మగధ సామ్రాజ్యం టైం నాటికి ఆంధ్రదేశం ఎలా ఉంది అనేది మనకు ప్రజెంట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అంటే మగధ సామ్రాజ్యం ఏర్పడే నాటికండి టైం పీరియడ్ ఎంత అంటే అండి, మనకి మగధ సామ్రాజ్యం ఏర్పడే నాటికి టైం పీరియడ్ ఏదంటే ఇంచుమించు మనకి జనపదాలు మీకు తెలిసే ఉండాలి. 16 మహాజనపదాలు అనేవి ఉన్నాయి. ఈ 16 మహాజనపదాలలోని అత్యంత బలమైనది మగధ సామ్రాజ్యం, మగధ అండి. ఈ మగధ మిగతా 15 సామ్రాజ్యాల్ని ఆ జనపదాలు తనలో కలుపుకొని ఒక మహా సామ్రాజ్యంగా ఏర్పడిందండి. ఇవన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నవండి ఎక్కువ. అందులో ఒకే ఒక జనపదం మాత్రమే దక్షిణ భారతదేశంలో ఉంది, అది మీకు తెలిసే ఉంటుంది. ఇక మగధ సామ్రాజ్యం ఆంధ్రదేశం గురించి డిస్కస్ చేస్తే మొట్టమొదటిసారిగా మగధ సామ్రాజ్యానికి మనకి పునాదులు వేసింది ఎవరని అనుకుంటే హరియాంక వంశస్థులండి. అంటే మగధ అనేది కూడా ఒక జనపదం లాగే ఉండేది, దాన్ని సామ్రాజ్యంగా మార్చడానికి పూనుకున్నది మొట్టమొదటి వంశస్థం ఏదంటే హరియాంక వంశస్థం అండి. ఈ హరియాంక వంశస్థులు మగధను ఒక సామ్రాజ్యంగా క్రియేట్ చేయడం పునాదులు వేశారండి. తరువాత కాలంలో శిశునాగులు, నంద వంశస్థులు మగధ సామ్రాజ్యాన్ని ఇంకా బాగా విస్తరించి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారండి. అందులో నంద వంశస్థుల్లోనే మనకు గొప్పవాడైన మహాపద్మనందుడండి అస్మక అనే రాజ్యాన్ని ఆక్రమించాడండి. మీకు చెప్పాను 16 జనపదాలలోని దక్షిణ భాగంలో ఉన్న జనపదం ఏంటంటే అది అస్మక అండి. ఈ అస్మక జనపదాన్ని మహాపద్మనందుడు ఆక్రమించినట్లు మనకేంటంటే పురాణాలు తెలియజేస్తున్నాయండి. ఎలా తెలియజేసిందంటే పురాణాల ద్వారా మనకి మహాపద్మనందుడు అనే గొప్ప రాజు అస్మక అనే రాజ్యాన్ని ఇక్కడ ఆక్రమించినట్లు మనకు పురాణాల ద్వారా తెలియజేస్తుందండి. ఇతను ఎంతవరకు తన సామ్రాజ్యం, ఇతను ఎంత గొప్ప రాజు అనేది మనకు తెలియడానికి చూడండి, సింధు గోదావరి నదుల మధ్య ప్రాంతం మొత్తం తన సామ్రాజ్యమైనటండి. ఎవరిది? మహాపద్మనందుడు అంత పెద్ద సువిశాలమైన మగధ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడండి. మహాపద్మనందుడు తరువాత వచ్చిన అతను వారసులండి జనాదరణ కోల్పోయారండి. ఎందుకంటే వీళ్ళు కొద్ది బలహీనులు అండి. ఈ బలహీనులు అవ్వడం వల్ల వీళ్ళకి అంత పరిపాలన మీదన అంత కట్ట పరిపాలన విధానం అనుసరించలేక జనాదరణ కోల్పోవడం అయ్యిందండి. దానివల్ల జరిగిందంటే సామ్రాజ్యం చాలా తక్కువ కాలంలో అండి ఆ మగధ ఏదైతే మహాపద్మనందుడు స్థాపించిన ఆ నంద సామ్రాజ్యం అండి చాలా అంటే చాలా తక్కువ కాలంలోనే విచ్ఛిన్నానికి కారణమయ్యారండి. ఈ టైంలో అస్మక రాజ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ని అప్పటికే మహాపద్మనందుడు జయించేశాడు. ఎప్పుడైతే వాళ్ళ కొడుకులు తన వారసులు వీక్ అయిపోయారో అప్పుడు ఆంధ్రులు మళ్ళీ ఏంటంటే తిరిగి స్వతంత్రం పొందారండి. అతను చివరి కాలంలోనే, నందరాజు చివరి కాలంలోనే మళ్ళీ ఆంధ్రులు స్వతంత్రం పొందడం జరిగిందండి. ఇక మౌర్యుల కాలం అండి. నెక్స్ట్ అంటే మనకు నందరాజుల్ని అంతమొందించి నెక్స్ట్ రాజ్యానికి వచ్చింది ఎవరంటే మౌర్యులండి.
మౌర్యుల గురించి మనకి ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. అది అంతా మనం డిస్కస్ ఇక్కడ చేయము. పురాణాల ప్రకారం మౌర్యులు అంటే శూద్రులండి. పురాణాలు ఏంటి చెప్తున్నాయి, మౌర్యులు శూద్రులుగా చెప్తున్నాయి. అలాగే జైన గ్రంథాలు క్షత్రియులు అని చెప్తున్నాయి. అంటే మౌర్యులు శూద్రుల, క్షత్రియుల లేదా వైశ్యుల అనే చాలా కాంట్రవర్సీ విషయం అండి. కాకపోతే అందరూ కూడా శూద్రులు అని భావించడం జరుగుతుంది. ఇప్పుడు మన కింద పాయింట్ ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని జయించిన మౌర్య చక్రవర్తి ఎవరు? ఎందుకంటే మీకు ముందే చెప్పాను, మహాపద్మనందుడు చనిపోయిన తర్వాత తన వారసులు వీక్ అవ్వడం వల్ల ఆంధ్రులు స్వతంత్రం పొందారు. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది, వాళ్ళ తొలగించేసి మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ దాంట్లో భూభాగంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని జయించిన మౌర్య చక్రవర్తి ఎవరు అనేది చాలా కాంట్రవర్సీ అండి. దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం, ఎవరు జయించారనేది ఒకసారి. 13వ శిలాశాసనంలో అటండి ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో నివసించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఆంధ్రులు కూడా మౌర్య సామ్రాజ్యంలో ఒక భాగం అనేసి మనకి 13వ శిలాశాసనం, అంటే అశోకుడు వేసిన 13వ శిలాశాసనంలో ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉన్నారు అని మనకు తెలియజేస్తుందండి. అయితే అశోకుడు ఒక్క కళింగ యుద్ధం మాత్రమే చేశాడు. ఏంటంటే అశోకుడు ఒక్క కళింగ యుద్ధం మాత్రమే చేశాడు. దీన్ని బట్టి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు, అశోకుడు కళింగ యుద్ధం ఒకటే చేశాడు కాబట్టి ఆంధ్రదేశాన్ని అశోకుడు జయించలేదని మన నిర్ధారణ రావచ్చింది. ఇప్పుడు అశోకుడు జయించకముందే ఆంధ్ర సామ్రాజ్యం అనేది మన మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంది. అంటే అశోకుడు కంటే ముందే ఎవరో ఆంధ్రదేశాన్ని జయించారు. అది ఎవరంటే అతడి తండ్రి బిందుసారుడైనా అవ్వచ్చు, లేదా తాత చంద్రగుప్త మౌర్యుడైనా అవ్వచ్చు. ఇప్పుడు తారానాథుడు అనే ఒక మనకి టిబెట్ చరిత్రకారుడు, ఇతను కూడా బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. ఇతని రచనల ఆధారంగా మనకి ఏం చెప్తున్నాడంటే, బిందుసారుడు తారానాథుడు అంటే మీకు చెప్పాను కదా, అతని రచనలు చేశాడండి. అతని ఆధారంగా దక్షిణ దేశాన్ని బిందుసారుడు జయించాడని రాశాడండి. కానీ ఇతని రచనలో వాస్తవం అయితే లేదండి. ఎందుకు వాస్తవం లేదని నేను చెప్తాను చూడండి. మనకి బిందుసారుడు అనే వ్యక్తి యుద్ధాల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తి కాదండి. బిందుసారుడు తన తక్షశిల రాజ్యంలో అల్లకల్లోలం జరిగినప్పుడు బిందుసారుడు స్వయంగా వెళ్ళేసి అక్కడ అనచలేదండి. అశోకుని పంపించాడు, కానీ బిందుసారుడు మాత్రం వెళ్ళలేదండి. అందువల్ల బిందుసారుడు అంత యుద్ధాల మీద వ్యామోహం కలిగిన వ్యక్తి కాదు. కాకపోతే మీరు అనుకోవచ్చు, బిందుసారుడికి అమిత్రగాత అనే బిరుదు ఉంది కదా. అమిత్రగాత అంటే బిరుదుకి అర్థం శత్రువులను జయించడం అండి, కానీ రాజ్యాలు జయించడం కాదని గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనకి బిందుసారుడు జయించాడు అనేది మాత్రం మనం తారానాథుడి రచనలు బట్టి వాస్తవం లేదని మీరు గ్రహించాలి. ఇక నెక్స్ట్ ఉన్నది చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు ఎంత బలశాలో మీ అందరికీ తెలుసు. అంత మౌర్య సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి అతనే జయించాడని నిర్ణయించడం అయితే సరైనదనేసి చెప్పుకోవచ్చండి. దీనికి మనకు చాలా ఆధారాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఒక ఆధారం ఏంటంటే, తమిళ కవి మామూలువార్ రాసిన మామూలువార్ రాశారండి. తమిళ అతని పేరు మామూలువార్. అతను రాసిన బట్టి ఏంటి చెప్తున్నాడంటే, వాంబామురియార్ అనే వ్యక్తి అండి తిరునెల్వేలి జిల్లాలోని కుదియార్ కొండల వరకు దండయాత్ర నడిపినట్లు, ఆ సందర్భంలో వడుగార్ అంటే ఆంధ్ర సైనికులు బలమైన అండగా నిలిచారనేసి మనకి తమిళ కవి మామూలువార్ రాశారండి. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ వాంబోమొరియార్ అంటే ఎవరో కాదండి, చంద్రగుప్త మౌర్యుడు. ఆ టైంలో మన ఆంధ్రులటండి అతనికి బలంగా సపోర్ట్గా నిలిచారటండి. దీన్ని బట్టి ఆంధ్ర సైనికులు అక్కడ విజృంభించారు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థం చేసుకోవచ్చు, ఆ టైంకి ఆంధ్ర అనేది చంద్రగుప్త మౌర్యుడు ఆధీనంలో ఉంది అనేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చండి. ఇప్పుడు అసలు ఆంధ్ర ప్రాంతాన్ని ఏ కాలం అప్పుడు చంద్రగుప్త మౌర్యుడు జయించి ఉండొచ్చు అనేసి మనం ఒకసారి ఆలోచిస్తే, క్రీస్తు పూర్వం 310 లేదా 305 మధ్య చంద్రగుప్త మౌర్యుడు ఆంధ్రదేశాన్ని జయించి ఉండవచ్చు అనేసి మనకు ఒక హిస్టోరియన్స్ అనేది నిర్ధారించడం జరిగిందండి. క్రింది పాయింట్లో చూడండి, అశోకుడు పరిపాలనా కాలంలో దక్షిణ రాష్ట్రాన్ని సువర్ణగిరి రాజధానిగా చేసుకొని పరిపాలించాడటండి. మీకు అశోకుడు పరిపాలనా విధానం తెలుసు. అశోకుడు అనేది ఇప్పుడుకొచ్చి మౌర్య మన దేశంలో అందరూ రాజులు తీసుకోండి, అందరూ రాజులు కూడా కేంద్రీకృత పరిపాలన అనుసరించింది ఒక్క రాజ్యం కూడా లేదండి.
ఒక్క మౌర్య సామ్రాజ్యం మాత్రమే కేంద్రీకృత పరిపాలన అనుసరించింది. అశోకుడి కాలంలో 4 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది ఆ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని. దానిలో దక్షిణ దేశానికి సువర్ణగిరి అనే దాన్ని అశోకుడు రాజధానిగా పెట్టడం జరిగిందండి. ఈ సువర్ణగిరి అనే దాన్ని చాలామంది చరిత్రకారులు నిర్ణయించిన ప్రకారం ఈ సువర్ణగిరి అనే ప్రాంతం నేటి ఏ ప్రాంతంతో పోల్చొచ్చటంటే మన దగ్గర అనంతపురం జిల్లాలో ఉన్న జొన్నగిరిని సువర్ణగిరిగా పోల్చడం జరిగిందండి. అలాగే మన కింది పాయింట్లో చూడండి, చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి అండి. మీకు తెలుసు మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారండి. ఇతను మన ఆంధ్రుల గురించి ఏం చెప్తున్నాడంటే ఆంధ్రులకి 30 దుర్గాలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం, 3,000 గుర్రాలు, 2,000 ఏనుగులతో పెద్ద సైనిక బలంగా ఉందనేసి మనకి మెగస్తనీస్ రాయడం జరిగిందండి. అలాగే ఎరియన్ అనే మరొక గ్రీకు చరిత్రకారుడు ఏం చెప్తున్న ఆంధ్రులకి 30 రాజ్యాలు ఉన్నట్లుగా మనకి తెలియజేసింది ఎవరండి? ఎరియన్. అదే మెగస్తనీస్ ఏం పేర్కొన్నాడండి? ఆంధ్రులకి 30 దుర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడండి. ఇప్పుడు ఈ 2 వాక్యాలు కంపేర్ చేసి చూస్తుంటే మెగస్తనీస్ పేర్కొన్న 30 దుర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఎరియన్ పేర్కొన్న 30 రాజ్యాల కేంద్రాలు అంటే రాజధానులు అయ్యి ఉండొచ్చండి అని ఇక్కడ దీనికి అర్థమండి. ఆ క్రింది పాయింట్లో చూడండి, బట్టిప్రోలు స్తూప శాసనం అండి. బట్టిప్రోలు స్తూప శాసనం ఏం చెప్తుందంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అటండి కుబేరుడు అనే రాజు బట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మనకు తెలియజేస్తుంది. ఏంటండి ఏ శాసనం తెలియజేస్తుంది? బట్టిప్రోలు స్తూప శాసనం అనేదటండి. బట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరుడు ఎవరంటే సవేరుని కుమారుడండి. ఇతను ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్లుగా, ఆ ప్రాంతాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో కూడా శాసనంలో వివరించడం జరిగింది. నేను పలానా విధంగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాను వీటి సహాయంతో. అంటే కుబేరుడు ఆ శాసనంలో ఏం చెప్తున్నాడంటే నిగమ సభ అంటే నగర శ్రేష్ఠుల సభ అండి ఇది. అలాగే గోష్ఠుల సహాయంతో అతడు ఆ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా ఆ శాసనం తెలియజేస్తుందండి. ఏంటంటే కుబేరుడు అనే రాజు అటండి ఆ బట్టిప్రోలు ప్రాంతాన్ని నిగమ సభ గోష్ఠుల సహాయంతో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటండి. మనం ఇంతకు ముందే చెప్పాం, శాతవాహనుల కాలంలో 30 నగరాలు, 30 దుర్గాలు, 30 రాజ్యాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగిందండి. దీన్ని బట్టి ఏంటంటే ఇతర నగరాల్లో, ఇతర దుర్గాల్లో కూడా ఇలాంటి పరిపాలనా విధానమే అమల్లో ఉండొచ్చు అని మనం ఒక నిర్ధారణకు అయితే రావచ్చండి. అలాగే వడ్డమానులో రాజా సోమకుని ప్రసక్తి అనేది నిగమ సభ ప్రసక్తి కూడా కనబడుతుంది. అంటే ఇంకో ప్రాంతంలో కూడా మనకి ఇంకో రాజు పేరు, అతని పేరే సోమకుడు. నిగమ సభ ప్రస్తావన కూడా అక్కడ కనబడుతుంది. అలాగే అమరావతి శాసనాల్లో రాజకుమారులను పేర్కొంటున్నాయండి. ఎక్కడండి ఏ శాసనాల్లో రాజకుమారులు పేర్కొంటున్నాయి? అమరావతి శాసనంలో రాజకుమారుల గురించి కూడా డిస్కషన్ ఉందండి. ఆనాడు ఎప్పుడైతే క్రీస్తుపూర్వం 300వ శతాబ్దం నాటికి ఆంధ్రదేశంలో అనేక గణరాజ్యాలు ఉండేవాటండి. మౌర్యులు ఈ గణరాజ్యాలను ఓడించి వారి రాజ్యంలో కలుపుకోకుండా ఆ రాజ్యాలకి కొంతవరకు స్వతంత్రాన్ని అంగీకరించి ఓన్లీ వాళ్ళ దగ్గర నుండి కప్పం అంటే పన్ను మాత్రమే వసూలు చేసుకుని ఉండేవారండి మౌర్యులు. ఇక్కడ ఏంటి చెప్తుందండి, మౌర్యులు ఆనాటి ఉన్న గణరాజ్యాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రాజ్యాలు అవన్నీ కూడా జయించి వాళ్ళ రాజ్యంలో కలుపుకోకుండా కొంతవరకు వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి ఓన్లీ కప్పం అంటే పన్ను మాత్రమే వసూలు చేసుకుని ఉండేవారండి. ఆ కింది పాయింట్లో మనకి ఏం చెప్తున్నాడు చూడండి, ఈ గణరాజ్యాల్లో నటండి మనకి ములక, అశ్వక అనే 2 రాజ్యాలు ఉండేవటండి. ఈ రాజ్యాలని శాతవాహనుడు పరిపాలించినట్లుగా మనకు తెలుస్తుందండి. ఈ రాజ్యాలను దేని రాజధానిగా చేసుకున్నట్టండి ప్రతిష్టాన అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని 2 గణరాజ్యాలను మనకు శాతవాహనుడు పరిపాలించినట్లుగా మనకు తెలియజేస్తుందండి. శాతవాహనుడు మూల పురుషుడండి. శాతవాహన వంశానికి మూల పురుషుడిగా భావిస్తారండి శాతవాహనుడు. ఈ శాతవాహనుడు బహుశా అశోకుడికి సమకాలికుడై ఉండొచ్చటండి. దీన్ని బట్టి మనకు ఒక అంచనా వేస్తుంటారు, ఇతను శాతవాహనుడు అశోకుడు ఒకే టైం పీరియడ్ చెందిన వారు ఉండొచ్చు. ఆ తరువాత శాతవాహనుడు మెల్లగా తన బలాన్ని పెంచుకొని ఆంధ్ర సామ్రాజ్యానికి పునాదులు వేసాడండి. అంటే శాతవాహనుడు అప్పటి వరకు తన బలాన్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాదులు వేసిన వ్యక్తి అండి. మౌర్య యుగం నాటికి ఆంధ్రాలో ఇనుము, బంగారం, ఇతర లోహాలు బాగా వాడుకలోకి వచ్చాయండి. అంటే మౌర్య యుగం నాటికి ఆంధ్రప్రదేశంలోకి మనకి ఇనుము వాడకం వచ్చిందంటే మీకు తెలిసిందే. ఇనుము వాడకం వచ్చిందంటే వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెందులోకి వెళ్తుంది. అలాగే బంగారం, లోహాలు ఇవన్నీ వాడకంలో రాయించి పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. కింద పాయింట్లు చూడండి,
వరి పత్తి పంటలు బాగా పండించేవారండి. అంటే ఆ కాలం నాటి మౌర్య యుగం నాటికి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వరిని అలాగే పత్తి పంటలు కూడా వీళ్ళు బాగా పండించేవారండి. ఆంధ్ర చూడండి కింది పాయింట్లు, ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందినట్లు మనకి భీమసేని జాతకం నుండి తెలియజేస్తుందండి. భీమసేని జాతకం ఏం చెప్తుందంటే ఆంధ్ర అనే ప్రాంతంలోని ఈ ఆంధ్రదేశంలో వస్త్ర పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది అనేసి మనకి భీమసేని జాతకం ద్వారా తెలియజేస్తుందండి. ఆ తర్వాత మనకి కింది పాయింట్లు ఏది చూసుకుంటే ఆంధ్రదేశం అనేదంటే ప్రస్తుతం ఎక్కడ ఏ ప్రాంతంలో లొకేందని ఒక బౌద్ధ గ్రంథం చెప్తుందండి. బౌద్ధ గ్రంథాల ఆధారంగా నేటి ఆంధ్రప్రదేశ్ అటండి ఉత్తర దేశం నుండి సింహలాకు వెళ్ళే మార్గం మధ్యలో కొన్ని బౌద్ధ గ్రంథాలు బట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ లొకేషన్ అయ్యి ఉందనేది మనకి తెలియజేస్తున్నాయండి బౌద్ధ గ్రంథాలు. చూడండి, ఆంధ్రదేశం అనేది ఉత్తర దేశం నుండి సింహలాకు వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నదని బౌద్ధ గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుందండి. ఇలాగ ఒక మార్గం మధ్యలో సెంట్రల్గా ఒక దేశం, ఒక రాజ్యం ఉండడం వల్ల దానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎలా అంటే ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే చూడండి. ఆ దేశం మీద నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది జరగాలండి. ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే అక్కడ ఆ రాజు కప్పం చెల్లించాల్సి ఉంటుంది. ఆ కప్పం చెల్లించడం వల్ల ఆ రాజ్యానికి కొంతవరకు డబ్బులు అనేది సమకూరుతాయి. సమకూరిన తర్వాత ఆ రాజ్యం అనేది బలాన్ని చేకూర్చుకుంటుందండి. ఇలాగ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఒక సెంట్రల్ పాయింట్లో ఉండడం, మధ్య భాగంలో ఉండడం వల్ల అంటే శ్రీలంక ఉత్తర భారతదేశం అంటే మన ఉత్తర భారతదేశం కానీ శ్రీలంక నుంచి వెళ్ళాలంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాటుకొని వెళ్ళాలండి. దానివల్ల ఆంధ్రులకు చాలా రకంగా పన్నులు కప్పం ద్వారా డబ్బులు వచ్చాయండి ఆంధ్ర రాజులకి. ఈ విధంగా జరిగిందండి. ఇంకా కింద పాయింట్లు ఏం చెప్తుందంటే ఆంధ్రాలో అనేక నగరాలు, పరిశ్రమలు, వ్యవసాయాలు, ఇతర దేశాలకు వాణిజ్యం పెరిగి చాలా ధనిక దేశంగా అవతరించిందండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆపర్చునిటీస్ వల్ల అంటే చాలా ఎక్కువ నగరాలు ఉండడం వల్ల, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందడం వల్ల, అలాగే వ్యవసాయం ఇతర దేశాలతో కూడా వాణిజ్యం బాగా అభివృద్ధి చెందడం వల్ల ఏడు జరిగిందంటే ఆంధ్రదేశం ఒక ధనిక దేశంగా ఆవిర్భవించిందండి. అప్పుడు ధనిక దేశంగా ఆవిర్భవించిన తర్వాత డిఫెన్స్ సిస్టమ్ అనేది మన రక్షణ అనేది మంచి మంచి ఆయుధాలు అనేది సంపత్తిని సమీకరించుకోవచ్చండి. ఇలాగా దీనికి అవతరించిన తర్వాత ఇది శాతవాహనులకి బలగౌరవాలకి ఇది కారణమైందండి. ఎప్పుడైతే ఇంత బాగా ధనిక దేశం అయిందో అది శాతవాహనులకి బాగా ఉపయోగపడిందండి. చూడండి కింది పాయింట్ అనేది ధాన్య కటకంలో దొరికిన సాక్ష్యం బట్టి ఆంధ్రదేశంలో మూడవ బౌద్ధ సంగీతి కంటే ముందు అంటే మూడవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగిందటండి క్రీస్తు పూర్వం 251 కంటే ముందే బౌద్ధం బాగా జనాదరణ పొందినట్లు మనకు తెలుస్తుంది. అంటే ఆంధ్రదేశంలో అంటే మూడవ బౌద్ధ సంగీతి కంటే ముందే ఆంధ్రాలో బౌద్ధం అనేది ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? ధాన్య కటకంలో ఒక సాక్ష్యం దొరికింది. దాన్ని బట్టి మనకి నిర్ధారించారనమాట. అంటే 251 సంవత్సరం పూర్వమే మనకి బౌద్ధం అనేది ఆంధ్రదేశంలో చాలా బాగా విస్తరించి ఉందని చెప్తున్నాడండి. అలాగే 13వ శిలాశాసనం వేసే నాటికి ఆంధ్రాలో బౌద్ధ ధర్మం అనుసరిస్తున్నట్లు కూడా తెలుపుతుంది. అంటే 13వ శిలాశాసనం వేసే టైం కూడా అంటే అశోకుడు కాలం అండి. ఈ టైంలో కూడా ఆంధ్రాలో బౌద్ధ మతం అనేది విస్తరించి ఉంది. అంటే కొద్ది వరకు ఆంధ్రాలో బౌద్ధులు ఉన్నారు అనేది మనకు తెలియజేస్తుందండి. ఇక అమరావతి శిల్పం అనేది సాంచి బర్హూత్ శిల్పాల కంటే ప్రాచీనమైనది అనేది ఘోష్ సర్కార్ల అభిప్రాయం బట్టి తెలుపుతున్నారండి. అమరావతిలో ఉన్న అంటే నేటి అమరావతిలో బుద్ధుడి శిల్పాలు, గౌతమ బుద్ధుడి శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవి సాంచి శిల్పాల కంటే, అలాగే మనకి బర్హూత్లో ఉన్న శిల్పాల కంటే ఇవి చాలా ప్రాచీనమైనది. అంటే అక్కడికన్నా ఇక్కడ ముందే బౌద్ధ మతం ఉంది అనేదానికి ఒక నిదర్శనం అండి ఇవి. దీన్ని ఎవరు చెప్తున్నారంటే మనకి ఘోష్ సర్కార్ల అభిప్రాయాల ప్రకారం ఇవి అమరావతి శిల్పం అనేది చాలా ప్రాచీనమైనది అనేది ఒక నిర్ధారణ చేయడం జరిగిందండి మనకి. అలాగే కథావత్తు అనే ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే అంధకులు అంటే మన ఆంధ్రులండి. ఈ ఆంధ్రులట 3వ బౌద్ధ సంగీతి చెప్పాను కదండి, క్రీస్తు పూర్వం 3వ బౌద్ధ సంగీతిలో ప్రముఖ పాత్ర పోషించినట్లు మనకు తెలియజేస్తున్నట్టు. కథావత్తు అనే బౌద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే అంధకులు 3వ బౌద్ధ సంగీతిలో ప్రముఖ పాత్ర పోషించినట్లు మనకి తెలియజేస్తుందండి. అలాగే బట్టిప్రోలు శాసనం బట్టి అక్కడ బౌద్ధులు సింహగోష్ఠిగా ఏర్పడినారు. క్రింది ఏ శాసనం బట్టి బట్టిప్రోలు అనే ప్రాంతంలో బౌద్ధులు సింహగోష్ఠిగా ఏర్పడినారని తెలియజేస్తుందంటే మనకి బట్టిప్రోలు శాసనం తెలియజేస్తుందండి.
అలాగే అశోకుడు చాలా శాసనాలు వేశాడు. అందులో ఎర్రగుడి అనేది ఒక గౌణ శాసనం. గౌణ శాసనం అంటే ఒక అనుబంధ శాసనం కింద చెప్పుకోవచ్చు. ఈ ఎర్రగుడి గౌణ శాసనంలో అశోకుడు ఏడు చెప్తున్నట్టండి, విద్యార్థుల్లో కూడా ధర్మంపై ఆసక్తి కలిగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది అనేసి ఒక అల్టిమేట్ జారీ చేశాడండి, శాసనాన్ని జారీ చేసి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్తున్నాడండి, మీరు మీ దగ్గరికి వచ్చే విద్యార్థుల్లో కూడా బౌద్ధ ధర్మం పట్ల ఆసక్తి కలిగించినట్లు చేయాల్సిన బాధ్యత మీదే అనేసి అశోకుడు తన యొక్క ఎర్రగుడి శాసనంలో చెప్పడం జరిగిందండి. అశోకుడు అలాగే ఆంధ్రదేశంలో గల మైషా మండలంలో బౌద్ధ మత ప్రచారాన్ని చేయడానికి మహాదేవ భిక్షువుని పంపించినాడండి. అంటే ఆంధ్రదేశంలో మైషా అనే ఒక మండలం ఉందండి. అక్కడ ఆల్రెడీ బౌద్ధ మతం మనకు ఆంధ్రలో చాలా వరకు ఉందని చెప్పాం. ఈ ప్రాంతంలో బౌద్ధ మతాన్ని ఇంకా విస్తరించండి, దీన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళండి అనేసి మనకి అశోకుడు మహాదేవ భిక్షువుని మైషా మండలానికి పంపించాడండి. ఈ మహాదేవ భిక్షువు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి బౌద్ధ మతంలో మార్చి చాలా పెద్ద ఒక విప్లవాన్ని క్రియేట్ చేసిన బౌద్ధ మతం ఉచ్చస్థితికి వెళ్ళిపోయిందండి. ఆ ఉచ్చస్థితికి వెళ్ళిపోవడానికి కింద పాయింట్ బలమైన కారణం, ఉచ్చస్థితికి ఎలా వెళ్ళింది బౌద్ధ మతం అనేది మన కింద పాయింట్ ద్వారా మనం బాగా చూడొచ్చు. చూడండి, మహాదేవ భిక్షువు అనురాధపురంలో, అంటే నేటి శ్రీలంక, అంటే శ్రీలంకలో అనురాధపురం అనే ఒక అనురాధపురం ఉందండి. అక్కడ సువర్ణమలికి స్తూప ఆవిష్కరణ కోసం పల్లవ బొగ్గ, అంటే నేటి పల్నాడు నుండి లక్షలాది మంది బౌద్ధ భిక్షులతో హాజరైనట్లు మనకి సింహళ బౌద్ధ గ్రంథమైన మహావంశం ద్వారా తెలియజేస్తుందండి. ఏడు చెప్తున్నాడండి ఈ పాయింట్ అంటే, అప్పటికే ఆంధ్రాలో బౌద్ధ మతం ఉచ్చస్థితికి వెళ్ళిపోయిందండి. ఇక శ్రీలంకలో కూడా అదే స్థితిలో బౌద్ధాన్ని ఒక రాజు ఆదరిస్తున్నాడండి. ఆ రాజు అనే వ్యక్తి ఏడు చేస్తున్నాడండి, ఒక స్తూపాన్ని నిర్మించాడండి అనురాధపురంలో. ఆ స్తూపాన్ని ఆవిష్కరణకు మహాదేవ భిక్షువుకి రమ్మని ఇన్విటేషన్ పంపించారండి. మహాదేవ భిక్షువు తన హాజరైనప్పుడు తన వెంట చాలా లక్షల మంది బౌద్ధుల్ని తీసుకొని వెళ్ళాడండి అక్కడికి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చండి మనకి ఏడు తెలుస్తుందంటే, దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఆంధ్ర ప్రజలు బౌద్ధాన్ని ఎంతలా ఆదరిస్తున్నారో ఆనాటికి మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే మీకు అయిపోయి ఉంటుంది. అంటే అంతమంది లక్షల మంది శ్రీలంక వెళ్ళారంటే ఏ స్థితిలో ఆంధ్రాలో బౌద్ధం విజృంభిస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇలాగ ఆంధ్రాలో బౌద్ధ మతం వ్యాపించడం వల్ల ఆంధ్రాలో తెగలండి, అప్పటి వరకు ఆంధ్రాలో చాలా తెగలు ఉండేయండి. ఈ తెగలన్నీ నశించి, అంటే అన్నీ కూడా తెగల రకరకాల మతాలు రకరకాల వ్యవహారాలన్నీ ఉండేయండి. అంటే మనకు చెప్పుకోవచ్చండి, ఆంధ్రలో నాగులు, యక్షకులు, సవరలు, గదబ, ఇలా రకరకాల తెగలు ఉండేయండి, రకరకాల ఆచారాలు ఉండేయండి. ఈ బౌద్ధ మతం ఎప్పుడైతే ఉచ్చస్థితికి వెళ్ళిపోయిందో వీళ్ళందరూ కూడా ఆ తెగల్లో ఉన్న ఆచారాలన్నీ నశించిపోయి ఒక సమైక్యంగా ఏర్పడ్డారండి. ఈ సమైక్యంగా ఏర్పడడం వల్ల శాతవాహనులకు చాలా చాలా అంటే చాలా బెనిఫిట్ అయిందండి ఇది, ఈ బౌద్ధ మతం వల్ల. ఇప్పుడు శాతవాహనులు ఏడు చేసిన నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఏకమయ్యి మహా సామ్రాజ్యానికి నిర్మాణానికి మంచి మార్గం ఏర్పడిందండి. ఈ విధంగా సామ్రాజ్యం అనేది ఏర్పడడానికి, మహా సామ్రాజ్యం ఏర్పడడానికి బౌద్ధ మతం కూడా ఒక విధమైన కారణమైందండి. ఒక మహా సామ్రాజ్యం శాతవాహనుడి నాయకత్వంలో ఒక సామ్రాజ్యం క్రియేట్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనకి శాతవాహన సామ్రాజ్యం అనేది డిస్కస్ చేయబోతాం. ఇప్పుడు వరకు మనకి ఆంధ్రాలో ప్రాచీన చరిత్ర గురించి, మానవుడు ఏ విధంగా ఆంధ్రాలో ఆవిర్భవించాడు, అతడు ఎక్కడ నివసించి ఎక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నాడు, ఆ స్థిర నివాసాలు ఏర్పడిన ఆధారాలు ఏంటి, ఆధారాల తరువాత మన వైదిక సంస్కృతి ఆంధ్రాలో ఉన్న ఈ మన అనార్య జాతులు ఎలాగ ఆర్య జాతులుగా మారిన తరువాత మన సామ్రాజ్యం కొంతమంది కొన్ని చిన్న తెగలుగా ఏర్పడ్డారు, చిన్న గణరాజ్యాలుగా ఏర్పడ్డారు. ఈ గణరాజ్యాలని మహాపద్మనందుడు జయించాడు. మహాపద్మనందుడు జయించిన తర్వాత తన రాజ్యంలో కలుపుకున్న తర్వాత అతని కొడుకులు వీక్ అయిపోవడం వల్ల తరువాత స్వతంత్రం మళ్ళీ గణరాజ్యాలు ప్రకటించుకున్నాయి. తరువాత ఈ రాజ్యాలను మళ్ళీ చంద్రగుప్తుడు మౌర్య జయించి తన రాజ్యంలో కలుపుకున్న తర్వాత ఆంధ్రులు స్వతంత్రంగా మళ్ళీ మహాసామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి శాతవాహనుడు ఎలా పునాది వేశాడు. ఇంతవరకు మన క్లాసులు డిస్కస్ చేసాం. నెక్స్ట్ అనేది శాతవాహన యుగం డిస్కస్ చేద్దాం. మీకు మన క్లాసులు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకి మన క్లాసులు షేర్ చేయండి. ధన్యవాదాలు.